సి కేటగిరీలోకి వచ్చేస్తే నీట్ బి క్వాలిఫై కేటగిరీ, సి కేటగిరీ బి అండ్ సి కేటగిరీలోకి వచ్చేస్తే నీట్లో క్వాలిఫై అయిపోతే సరిపోతుంది అని సరిపోతుంది. సో ఇక్కడ మన రెండు రాష్ట్రాల కొద్దీ చూసుకుంటే ప్రైవేటీకరణలో ఉన్న మెడికల్ కాలేజీలో ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. మెడిసిన్ అంటే అంతే మేడం. సార్ మరి వీళ్ళు అబ్రాడ్ని ఎందుకు సంప్రదించలేరు అని అంటారు? అంటే అబ్రాడ్లో కూడా మెడికల్కి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి, ఫీజు వేరియేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే మేడం చాలా అంటే ఎక్కడైనా ఇక్కడ సి కేటగిరీ తీసుకునేవాళ్ళు సి కేటగిరీ కన్నా దేర్ చాయిస్ అబ్రాడ్ ఈజ్ వెరీ బెస్ట్ మేడం. ఓకే, ఎందుకు అంటే 1.5 అవుతుంది ఇక్కడ 1.5 ప్లస్ నేను అనుకోవటము ఇంకొక 10 లక్షలు అవుతుంది ఎక్స్ట్రా, అంటే 1,60 నుంచి 1,70 వరకు అవుతుంది 5 yearsలో వాడికి. ఏది అనేది అదే ఇక్కడ ఏది సి కేటగిరీ. బి కేటగిరీ అయితే 65 లక్షల నుంచి 75 లక్షలు అవుతుంది. ఓకే, నేను అనేది బి కేటగిరీలో అంటే బి కేటగిరీలో కొంతమంది సి కేటగిరీ వాళ్ళు మనకి అబ్రాడ్లో వాడు 5 years చదివినా కానీ 40 lakhs కంటే ఎక్కువ కాదు. 40 lakhs కంటే ఎక్కువ కాదు. ఎందుకు ఆ వేరియేషన్ ఉందంటారు? అంటే వేరియేషన్ ఏంటంటే మేడం, ఇక్కడ ఎంబీబీఎస్ అనేది ఫ్యాషన్, ఇక్కడ డాక్టర్. ఓకే, అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్యాషన్ అంటే కొంతమంది బాగా మ్యాక్సిమం సేవ చేసే వాళ్ళే ఉంటారు, బట్ నా పేరు ముందు డాక్టర్ తెచ్చుకోవాలి అనేది. నెక్స్ట్ అది చాలా జాగ్రత్తగా బలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ. మీరు చూసారు కదా, 22,79,000 మంది రాశారు ఇండియా మొత్తం మీద. బట్ నీకు మొత్తం ఇండియా మొత్తం మీద సీట్స్ చూస్తే 1,40,000 ఉంటాయి. ఓకే, అంటే మీరు 1,40,000 ఉంటాయి. అంటే మన 22 లక్షలు రెండు కలుపుకొని అంటారా? గవర్నమెంట్ ప్రైవేట్ ఓకే, బీసీలు నేను చెప్పట్లేదండి, ఓన్లీ ఫ్రీ సీట్స్. ఓకే, మొత్తం 1,50,000 నుంచి 1,55,000 దాకా ఉంటాయి సీట్స్, అంటే అన్ని స్టేట్లో కలిపి 22,79,000 మంది రాశారు. అంటే ఇంత కాంపిటీషన్. అంటే ఫారెన్లో అంత కాంపిటీషన్ ఉండదు, చాలా తక్కువగా ఉంటుందండి. అంటే ఫారెన్లో ఏంటంటే కొద్ది కాంపిటీషన్ ఉండదు, బట్ ఏమంటే వాళ్ళు అదర్ ఫారినర్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఓకే, లెస్ ఫీజులో కూడా ఉంటుంది. అందుకని ఏదైతే ఈ సి కేటగిరీకి వెళ్ళేవాళ్ళు నేను చెప్పేది ఈ ఆప్షన్ బెటర్ అని అనుకుంటా. అదే అంటున్నాను, ఎందుకంటే చాలా మంది సి కేటగిరీలోనూ అంత ఫీజులు మేము కట్టలేం కదా, అంత మెడికల్ సీట్లు మేము అంత డబ్బులు పేసి కొనలేం కదా అన్నట్టుగా. లేదు, అప్పుడు 40 లక్షల్లో అబ్రాడ్లో అయిపోయింది అనుకోండి, 1,60,00,000 పట్టే బదులు మిగతా 1,20,00,000 ఎంఎస్ చేయడానికి ఉపయోగపడతాయి మేడం. ఎందుకంటే నవ్వే ఎంబీబీఎస్కి నాకు తెలిసి వాల్యూ కూడా పోయినట్టే అనిపిస్తుంది. ఎంబీబీఎస్ తర్వాత మనం చక్కగా ఏదో ఒకటి ఎంఎస్ చేయాల్సిందే, స్పెషలైజేషన్ ఉంటేనే అది బాగా వాల్యూ అవుతుంది. అందుకని ఈ పేరెంట్స్ కూడా ఈ సి కేటగిరీ థింక్ చేసే బదులు 40 లక్షల్లో అబ్రాడ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ 1,20,00,000 మిగులుతాయి. ఆ 1,20,00,000తో ఎంఎస్ కోచింగ్కో స్ట్రాంగ్గా, లేకపోతే మళ్ళీ ఎంఎస్సి కూడా ఏమన్నా అబ్రాడ్లోనో ఎంఎస్కి అది కనుక చూస్తే దాన్ని ఖర్చు చేయడం ఈజీ అంటారు, బెటర్ అంటారు. బెటర్ మేడం, ఎందుకంటే సి కేటగిరీ అంటే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి కదా, క్వాలిఫై అయ్యి ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లంలా. బి కేటగిరీకి కూడా కాంపిటీషన్ ఉంది. బి కేటగిరీ కూడా ఇటు ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. బి కేటగిరీ మనకి నెక్స్ట్ ఓన్లీ ఏ కేటగిరీ గవర్నమెంట్ సీట్స్ మాత్రం మెరిట్ ఆధారంగా జరుగుతుంది. నెక్స్ట్